ఇక రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం వీళ్ళ దిక్కే చూస్తున్నాయి వీళ్ళు. ఇక మరి పేరుకేమో అన్నా చెల్లెళ్ళు, కానీ రాజకీయం కోసం అయితే ఇక లడాయి గట్టిగానే చేస్తూ ఉన్నారు. ఇక మళ్ళొకసారి వార్తలలో నిలిచిర్రు జగన్ షర్మిలక్క. ఇక మళ్ళేం లడాయి చేసుకున్నారు, మళ్ళేం తిట్టుకున్నారు, ఒకసారి చూసొద్దాం పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా చెల్లెలి ఆరాటం ఇక సీఎం సీటు కోసం పోరాటం నడుస్తున్నదుల్లో. ఇక మొన్న షర్మిలక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది కదా. ఇక అప్పటి సంది ఇప్పటిదాకా ఇక జగన్ అన్న మీద యుద్ధం చేస్తేనే ఉన్నదుల్లో. ఒకసారి మీరే నుండ్రి. ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షంలో ఉండగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు మేడం, మీ అన్న పార్టీలు ఎందుకుంటారు మీ మీటింగ్లా? ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా, ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. ఇన్నర్ కదా, అన్న ఆంధ్ర రాష్ట్రంను ఆగం చేసింది అంటున్నది. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సిద్ధింపచేద్దాం. నేను రెడీ. మీరు రెడీయా? మేము రెడీ ఉన్నాం, కానీ మీ అన్న ఏమంటుండో ఒకసారి ఇందాం మేడం. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా, అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్నా, పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇన్నర్ గదుల్లో ఇగో ఇట్లా అన్నా చెల్లెలి అనుబంధం, ఇక రాజకీయ కొట్లాట అనుబంధం అన్నట్టే లేదు ముచ్చట. ఇక రాజన్న ఎటువైపు ఉంటాడో ఏమో.